బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 31వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు శ్రావణమాస బహుళపక్ష త్రయోదశి తిథి రాత్రి 3:40 వరకు, తదుపరి చతుర్దశి తిథి. పుష్యమి నక్షత్రం రాత్రి 7:39 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. వరియన యోగం సాయంత్రం 5:39 వరకు, తదుపరి పరిఘ యోగం. గరజీకరణం మధ్యాహ్నం 2:59 వరకు, వణిజకరణం రాత్రి 3:40 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. నక్షత్ర వర్జ్యం లేదు. అమృతకాలం మధ్యాహ్నం 12:48 నుండి 2:31 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 4:24 చంద్రాస్తమయం సాయంత్రం 4:58 అభిజిత్ ముహూర్తం పగలు 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:02 నుండి 7:42 వరకు. రాహుకాలం ఉదయం 9:09 నుండి 10:43 వరకు. గుళిక కాలం ఉదయం 6:02 నుండి 7:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:50 నుండి 3:23 వరకు. రేపు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో వ్యాప్తి ఉండటం వలన రేపు ప్రదోష వ్రతం. శివుని అనుగ్రహం కోసం భక్తులు ప్రదోష సమయంలో దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం ఆచరించి రుద్ర కవచం పారాయణం చేస్తారు. త్రయోదశి ప్రదోషం సోమవారం వచ్చినట్లయితే సోమ ప్రదోషమని, మంగళవారం రోజునైతే భౌమ ప్రదోషమని, శనివారం రోజున త్రయోదశి వచ్చినప్పుడు శని త్రయోదశి ప్రదోషమని పిలుస్తారు. కాబట్టి రేపు శని ప్రదోషం లేదా శని త్రయోదశి. పురాణ కథల ప్రకారం శనికి శివుడు అధిదేవత అని, మన వ్యక్తిగత జీవితాల్లో శని గ్రహ ప్రభావంతో వచ్చే చిక్కు సమస్యలను శివుడు తొలగిస్తాడు అని నమ్మకం. వ్యక్తిగత జాతకాలలో ఏలినాటి శని, అష్టమ శని సంచారం జరుగుతున్న వారు రేపు శనికి తైలాభిషేకం చేసి ప్రదోష సమయంలో శివునికి రుద్రాభిషేకం చేయటం వలన శని గోచార సంచార దోషాలు నివృత్తి అవుతాయని నమ్మకం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.